హైందవ సోదరులందరికీ జై శ్రీరామ్. మనం ప్రతి వారం ఒక కొత్త గుడిని మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు నగరం నుండి నన్నూరు టోల్ ప్లాజా వైపుగా నన్నూరు టోల్ ప్లాజా దాటుకొని చుట్టూ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అటువైపుగా వచ్చిన కర్నూలు నగర విమానాశ్రయాన్ని దాటుకొని రాక్ గార్డెన్స్ని కూడా దాటుకొని ఓరవకల్ గ్రామానికి అయితే మనం చేరుకోవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మనకు చుట్టుప్రక్కల అన్ని ఆలయాలే దర్శనమిస్తాయి. ముందుగా మనం ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శిద్దాం రండి. ఇక్కడ గమనించినట్లయితే మనకు 2 వీరాంజనేయ స్వామి వారి విగ్రహాలు నెలకొని ఉన్నాయి. ఒకటి పురాతనమైన విగ్రహం, ఒకటి పిడుగుపాటుకు గురయ్యి సగభాగంగా చిల్లినదని, ఆ సగభాగంని అలాగే ఉంచారని, అదేవిధంగా ఇంకొకటి రీసెంట్గా ప్రతిష్ఠించినదిగా గ్రామస్తులు మనకు తెలియజేశారు. ఇక్కడ స్వామివారు పైకప్పు లేకుండానే ఉంటారు. ఎందుకనగా ఊరిలో ఒక పెద్ద మనిషికి స్వప్నంలో కనిపించి నాకు ఒక రోజులో పైకప్పు కట్టాలి అని చెప్పి ఆదేశించినట్లుగాను మనకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు తెలియజేశారు. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే స్వామివారి ఆలయానికి ఎదురుగా శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం కూడా నెలకొని ఉంది. ఈ ఆలయం పెద్ద పెద్ద గోపురాలతోనూ, తర్వాత చాలా విశాలమైన ప్రదేశంతోనూ చాలా పురాతనమైన గుడిగా మనకు అక్కడి పెద్దలు తెలియజేశారు. స్వామివారి ఆలయానికి ఇంకొక పక్కన శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రుల వారి ఆలయం కూడా ఉన్నది. అదేవిధంగా ఇంకొక దిక్కుకు నవగ్రహాల మండపాలు కూడా ఇక్కడ ఉన్నవి. స్వామివారి ఉత్సవాలకు ఊరేగింపుకు వాడే రథం కూడా ఈ గుడిలోనే ఉన్నది. ఇలాంటి మహిమాన్విత గుడులను మీరు ఎన్నో చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని కోరుకుంటూ జై శ్రీరామ్.